ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ఈ దినము దేవుని సన్నిధిలో ఉండుట ఎంతో ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలారు, ఈ దినము ఒక ప్రత్యేకమైన దినముగా గుర్తిస్తూ ఉంటారు. డిసెంబర్ నెల 25వ తారీఖు వచ్చిందంటే క్రిస్మస్ ఆరాధనగా అందరూ కూడా ఎక్కువ మందిరాల్లో డిసెంబర్ నెలలో 25వ తారీఖుని సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. వారితో పాటు మనం కూడా ఆనందిద్దాం. క్రిస్మస్ యొక్క సంతోషాన్ని అందరితో పాటు మనం కూడా సంతోషాన్ని ఏకీభవించి ముందుకెళ్దాం. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ యొక్క నెలలో మనం ఉన్నాం. ఈ యొక్క సంవత్సరానికి ఆఖరి రోజుల్లో మనం ఉన్నాం. త్వరలోనే నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. అంతవరకు మనం క్షేమకరంగాను ఆరోగ్యంగా ఉండినట్లు ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్దాం. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క అనుదిన ప్రార్థనలో నా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని, సంఘాల కొరకు ప్రార్థించాలని ఆ ప్రభునామంలో కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాలు నా కుటుంబం తరపున, నాకు ఇచ్చిన దేవుడిచ్చిన సంఘాల తరపున మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాలు తెలియపరుస్తూ ఉన్నా. త్వరలోనే నూతన సంవత్సరంలోకి వెళ్దాం, నూతన దీవెనలు పొందుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను క్షేమకరంగా ఉంచునుగాక, దీవెనకరంగా ఉంచునుగాక, ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. కొద్ది నిమిషాలు క్రిస్మస్ కనుక క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని గురించి కొన్ని నిమిషాలు మాట్లాడాలని ఆశపడుచు ఉన్నా. రండి, బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి. చాలా సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నా. అయినా ఒక్క మాటను మాత్రం జ్ఞాపం చేసుకుని ముగించేస్తాను. అందరూ కూడా ఆనందకరంగా సంతోషంగా వినాలని ఆశపడుచున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం చదువుతూ ఉన్నా. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం రీతిగా రాయబడి ఉన్నది. తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొరుండబెట్టెను. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడిని అయిన తండ్రి, ఇక వందనముల ప్రభువా, ఈ క్రిస్మస్ నెలలో ఈ డిసెంబర్ 25వ తారీఖుని ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని అందించడానికి నిలబడుచుండగా నన్ను మరుగుపరిచి, నా మాటలు దూరపరిచి, నీ మాటలు వినిపింప చేయమని, వినగలి చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున పేరట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ నెల వచ్చిందంటే క్రీస్తు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడని, యూదా బెత్లెహేము దేశంలో పుట్టాడన్నట్టుగా నాట్యము ద్వారాగా, లేకపోతే యాక్షన్ ద్వారాగా, అనేక సువార్త ద్వారాగా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, యేసు ప్రభు వారి లోకానికి రావాల్సిన అవసరం ఏంటని ఆలోచన చేస్తే చాలా సార్లు మనం విన్నాం. మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి, మన దోషములను బట్టి చచ్చిన వారమైన మన యొక్క జీవితాలను బ్రతికించడానికి లోకానికి వచ్చాడు. నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, పాపులమైన మన జీవితాలను నీతిమంతులుగా చేయటానికే ఈ లోకానికి రావటం జరిగింది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క తలంపులేంటి, దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే పాపులను రక్షించటానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క జన్మలో కర్మలో పాపం ఉంది, ప్రతి మానవ జీవితంలో పాపం ఉంది. ఎవడో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని రోమపత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కడైనా నీతిమంతుడు లేడు కనుక లోకం, ప్రపంచం అంతా పాడైపోయింది. ఈ పాడైపోయిన పాపానికి పరిహార్థ బలిగా ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించడం కూడా జరిగింది. దేవుని యొక్క ఉద్దేశం అదే అయింది. ఈ లోకానికి కన్య మరియ గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలోనికి ఎలా మానవ జీవితంలో మనం ఎలాగా మనం పుడతామో ఆయన కూడా పుట్టాడు, కానీ ఆయనలో ఏ కలంకం లేనట్టుగా పుట్టాడు. పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడిన కన్య అయిన మరియ ఒక కుమారుని కన్ని యేసు అని పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, ఆయన ఎదిగి పెద్దవాడై 30 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సేవను ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు, అనేక ఆత్మలు రక్షించాడు, శిష్యులను తయారు చేశాడు, అనేక మందిని రోగుల్ని స్వస్థపరిచాడు. ఆ తర్వాత మనందరి పాపముల నిమిత్తము ఆ గొల్గొతా కొండపైన కల్వరి శిలువలో మరణించాడు. సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై 3వ దినమున లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇదిగో మనం ఏం చేయాలి తెలుసా?
ఆయన రెండవసారి రాబోతున్నాడు. అదే మన నిరీక్షణ. మొదటిసారి వస్తానని చెప్పాడు, కన్యమరియ గర్భమందు వచ్చాడు. రెండోసారి అంటున్నాడు, ఇదిగో మేఘారూపుడై ఖడ్గాతీరుడై ఆయన రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? పాడైపోయిన మన జీవితాలను బాగు చేయడానికి ఆయన శిలువలో కార్చిన రక్తం వలన మన పాపములకు విమోచన దొరికింది కనుక ఇప్పుడు ఆయన ఎలా రాబోతున్నాడంటే పరిశుద్ధతలోనికి మనలను, పరిశుద్ధులుగా ఉన్న మనల్ని తీసుకుని పరిశుద్ధమైన పట్టణం, పరలోక పట్టణానికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన అంశాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకుని ముగించాలని ఆశపడుతున్నాను. ఈ 2వ అధ్యాయం, తన తొలుచూలు కుమారుని కని పొత్తుగొడలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో పొరుండబెట్టారు. దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనకి ఎక్కడా కూడా స్థలం ఇవ్వలేదు. అక్కడ అడిగారు, సత్రాలు ఉంటాయి కదా, అందుగా అనేక అనాథాశ్రయాలని, లేకపోతే మనుషులకు భోజనాలు పెట్టేయని, ఆ చారిటబుల్ కార్యక్రమాలు చేసే ఆ సత్రాల దగ్గరికి వెళ్ళారు. అక్కడ స్థలము దొరకలేదు. ఎవరిని అడిగినా యేసు ప్రభువారి జన్మకు ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు. ఒక స్థలం ఇవ్వకపోతే ఆమె ప్రసవ దినముల నిండిని ఒక తొలిచూలు కుమారుని కన్నది ఆయనే యేసు ప్రభువారు. ఆ కుమారుని తీసుకెళ్లి ఆ పొత్తి బట్టలతోటి ఎక్కడికో పడుకోబెట్టారంట, పశువుల తొట్టెలో పొరుండబెట్టారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కోరుకుంటే చాలా ఎక్కడైనా పుట్టొచ్చు, ఇంటర్నేషనల్ హాస్పిటల్ అయినా పుట్టొచ్చు, కానీ అప్పటికప్పుడు ఇంటర్నేషనల్ హాస్పిటల్ కట్టొచ్చు. కానీ యేసు ప్రభువారు తన జీవితాన్ని ఎందుకు అలా పుట్టడానికి కారణం అంటే ఆయన తగ్గింపు జీవితంగా, ఆయన పుట్టిక ఒక తగ్గింపు జీవితంగా కాపాడుతుంది. యేసు ప్రభువారు ఎప్పుడైతే పుట్టారో, యేసు ప్రభువారు పుట్టినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేశమంతటా యూదా బెత్లెహేములో ఒక చిన్న గ్రామమైన ఆ యూదా బెత్లెహేము అనే దేశానికి ఏం వచ్చిందంట? వెలుగు వచ్చింది, మహిమ వచ్చింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగింది. దేవదూతలు దిగు వచ్చాయి, నక్షత్రం దిగు వచ్చింది, జ్ఞానులు వచ్చారు. అక్కడ గొర్రెల కాపరులు కూడా ఆ యొక్క యేసు ప్రభుని చూడటానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏమి లేదంట, సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో పొరుండబెట్టారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉద్దేశం ఏంటంటే, ఆనాడు యేసు ప్రభుకి సత్రములో కూడా స్థలము దొరకలేదు, ఏ కుటుంబంలోనూ స్థలం ఇవ్వలేదు, ఏ ఇంటిలోనూ స్థలం ఇవ్వలేదు. కనుక దేవుని బిడ్డలారా, పశువుల తొట్టెలో ఆయన పొరుండవలసిన అవసరం వచ్చింది. ఈనాడు క్రిస్మస్ జరుగుతుంది. 2024 సంవత్సరం క్రిస్మస్ లో మనం ఉన్నాం. క్రిస్మస్ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉద్దేశం ఏంటంటే, ఆనాడు యేసు ప్రభు వారి పుట్టడానికి స్థలం అడిగినప్పుడు యేసేపు మరియలు ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఈనాడు దేవుడు అడుగుచున్నాడు, నాకు స్థలం ఇస్తావా? నీ హృదయాన్ని తెరుస్తావా? నీ గుండె గుడిని ఇస్తావా? ఇదిగో నేను నీ కుటుంబంలోకి రాబోతున్నా, నీ తలుపు నద్ద నిలుచుండి అడుగుచున్నా. ఆనాడు పసిబాలుడిగా ఆయన పుట్టడానికి తల్లి అయిన మరియయు యేసేపు కూడా మా స్థలం ఇవ్వండి, నా భార్య ఇదిగో ఈమె ప్రసవ దినముల నిండే ఒక కుమారుడికి జన్మనివ్వబోతుందని యేసేపు ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేశాడు, బతిమాలుకున్నాడు. ఎవరు కూడా ఒప్పుకోలేదు. ప్రియులారా, ఎవరో స్థలం ఇవ్వలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనల్ని యేసయ్య అడుగుతున్నాడు. యేసయ్య నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఈ 2024 సంవత్సరము పూర్తయిపోతుంది. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీ గుండెలో నాకు చోటిస్తావా? లేకపోతే నీ కుటుంబంలో నాకు స్థలం ఇస్తావా? ఇదిగో నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నా, నీ బిడ్డలతో ఉండాలనుకుంటున్నా, నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా, నీతో నేను నడవాలనుకుంటున్నానని యేసయ్య నిన్ను నన్ను స్థలం అడుగుచున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థలం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎన్నో క్రిస్మస్లు అయిపోతున్నాయి, ఎన్నో ఈస్టర్లు అయిపోతున్నాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలు అయిపోతున్నాయి. కానీ యేసుకు చోటిచ్చావా? ఆనాడు యూదా బెత్లెహేము దేశంలో ఎవరింట్లోనూ స్థలం ఇవ్వలేదు, ఏ సత్రములోనూ స్థలం దొరకలేదు. పశువుల తొట్టెలో ఆయన పొరుండవలసిన అవసరం వచ్చింది. ఈనాడు యేసయ్య అడుగుచుంటే మరి మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ మీద ఇంటి మీద తార కట్టుతున్నాం, ఇంట్లో మనం అన్ని పెడుతున్నాం, కానీ యేసయ్యను మనం ధరించుకుంటున్నామా? అసలు యేసయ్యకు చోటిస్తున్నామా? యేసయ్య లేని క్రిస్మస్ చేస్తే అది వ్యర్థమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును కలిగిన క్రిస్మస్ మనం చేద్దాం. ఈ 2024 సంవత్సరంలోనే, ఈ క్రిస్మస్ లోనే మన జీవితాలు ప్రభు కొరకు దానం చేసుకుందాం. యేసయ్యా, ఆనాడు నీకు స్థలం ఇవ్వలేదయ్యా, ఈ రోజు నేను ఇస్తాను ప్రభువా, ఈ రోజు నేను ఇస్తాను యేసయ్యా. నా బ్రతుకుని నేను మార్చుకుంటాను, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. ఈ రోజు నా కుటుంబంలోకి రా యేసయ్యా, నా నావలోకి రా ప్రభువా, నా కుటుంబం అనే నావలోనికి రా, నా బ్రతుకని నావలోనికి రా యేసయ్యా. ఆనాడు స్థలం ఇవ్వకపోవచ్చు, కానీ ఈ రోజున నా గుండె గుడిలో నీకు స్థలం ఇస్తానంట అని మనం గనక అడిగితే యేసయ్య అంటున్నాడు,
నా పిల్లలు నన్ను కోరుకుంటున్నారని చెప్పి వెంటనే ఆయన నీ యొక్క కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి రావటానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. గుండె గుడి తెరచమని దేవుడు అడుగుచున్నాడు. నీ గుండె గుడి దగ్గర ఉండి తలుపు తట్టుచున్నాడు. ఇదిగో తలుపు తట్టుచున్నాను, ఎవరైనా స్వరమని తలుపు తీస్తే నేను వస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎప్పటి నుంచో తలుపు తడుతున్నాడు. యేసయ్య ఎప్పటి నుంచో మన జీవితాలను పిలుస్తున్నాడు, మన బ్రతుకులను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తెని. మనం ఇంకా తలుపు తీసామా? ఇంకా ఎవరైనా తలుపు తీయకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా దేవునికి దూరంగా ఉంటున్నారేమో. అంతేకాదు, రక్షణ పొంది దేవునికి దగ్గరే ఉంటున్నాయి, ఇంకా లోకంలో ఉంటున్నారేమో. ఈ దినమే మిక్కిలి అనుకూలమైన సమయం. మార్చుకుందాం. ప్రభు కొరకు ఇదే అనుకూలమైన స్థలం. సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల తోటలో ఉండవలసి వచ్చింది. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసయ్య ఇంటి బయటో, ఆరు బయటో, ఎక్కడోనో గోడ మీదో, లేకపోతే ఏదో ఒక ఫోటోలోనో యేసయ్య పరిమితం అవ్వకూడదు. ఎక్కడ ఉండాలి తెలుసా? యేసయ్య మన జీవితంలో ఉండాలి. మన మధ్య స్థానంలో యేసయ్య ఉండాలి. యేసయ్యను తప్ప ఇంకెవరిని పెట్టుకోవడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, యేసయ్య కలిగి ఉందాం. యేసుని కలిగిన జీవితాలు, యేసుని కలిగిన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. కనుక మనమందరం కూడా ప్రభు కొరకు అంకితంగా దేవుని కొరకు జీవితాన్ని మనం త్యాగం చేసుకుందాం. యేసయ్య మన కొరకు అంత త్యాగం చేశాడు. యేసయ్య మన కొరకు తన జీవితాన్ని దారబోశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థలము లేని ఆ దేశంలో కాకుండా స్థలముని ఇచ్చి స్థలమేడి నమ్ముడప్పుడు ఆ స్థలం ఇచ్చినప్పుడు చనిపోయిన కుమార్తె తిరిగి లేచింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి స్థలం ఇచ్చామో మన బ్రతుకులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి, మన తలంపులు, మన ఆలోచనలు మారిపోతాయి. కనుక అట్టి కృపలోనికి దేవుడు మనలందరినీ నడిపించలాగన తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇక వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపు చేయండి. ఎంతమంది పిల్లలైతే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను, వారు కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపించి మహిమను పొందమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మరొకసారి మీకును, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకును నా యొక్క శుభాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. ఈ 2024వ సంవత్సరంలోనే అత్యధికమైన దీవెనలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యములు, బలమును, శక్తిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.